ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చేయడానికి నేను 4 డేస్ టైం తీసుకున్నాను. బట్ ఆ టైం నేను చాలా ఆలోచించాను. నేను ప్రతి ఒక్కటి మంచిగా చెప్పాను. బట్ నాకంటూ ఒక రొటీన్ లేదు. నాకంటూ ఒకరి గైడెన్స్ లేదు. సో, నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూసాను. అండ్ నేను ఒక మంచి టైం టేబుల్ కానీ క్రియేట్ చేశాను. ఓకే. లేచిన వెంటనే మొత్తం వర్కౌట్ చేయాలా, బుక్స్ రీడ్ చేయాలా, చాలా చేయాలనేసి నేను రాసుకున్నాను. అండ్ నేను అనుకున్నాను గానీ, నేను ఇది కంప్లీట్ చేస్తాననేసి. కాకపోతే మరుసటి రోజుకే నేను అసలు ఒక్కటి గాని చేయలేదు. 2 డేస్ ట్రై చేశాను చేయనీకి. 2 డేస్ నేను కంప్లీట్‌లీ ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత నేను కొంచెం ఆలోచించాను. సో, ఎందుకు నేను ఇట్లా ఫెయిల్ అవుతున్నాను? నేను చాలా మారాలని ట్రై చేస్తున్నాను. బట్ నేను ఎందుకు చేయలేకపోతున్నాననేసి చాలా ఆలోచించాను. అప్పుడు నాకు అర్థమైంది ఏందంటే, ఆ వీడియోలో చెప్పినవి అన్నీ కరెక్టే. నేను కాదని చెప్పడం లేదు. కాకపోతే నాకంటూ నేనేం చేయగలను అనేసి నాకు కదా తెలుస్తది. సో, నేను వీడియోస్ చూసి ఇన్‌స్పైర్ అవ్వగలను గానీ, దాన్నే కాపీ చేయలేను. సో దట్ నేను కొంచెం టైం తీసుకొని నేను నాకంటూ నేనెట్లా బెటర్ చేసుకోవాలనేసి నేను ఆలోచించాను. అండ్ మెయిన్‌లీ నేను నెక్స్ట్ 4 మంత్స్ తర్వాత నేను మీకు ఆ ప్రోగ్రెస్ ఎలా ఉంటదని నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఆల్సో నేను ఆ 4 మంత్స్ ఆఫ్ టైంలో నేను ఫిజికలీ, మెంటలీ అండ్ ఎమోషనలీ అండ్ కమ్యూనికేషన్ పరంగా నేను బెటర్ అవ్వాలనేసి నేను పక్కా డిసైడ్ అయ్యాను. అండ్ నేను ఖచ్చితంగా అవుతాను గూడా. ఆ జర్నీ అది నేను మీకు జనవరి 2026 ఫస్ట్ డేట్‌న నేను మీకు పక్కా నేను ఎలా ఉన్నాను, ఎలా బెటర్ చేసుకున్నానో మీకు చేస్తాను. అండ్ మీరు గానీ పక్కవాడు చెప్పింది వినండి. అండ్ దాంట్లో మీకు ఏది యూజ్ అవుతుందో అది తీసుకోండి. ఆ తర్వాత దాన్ని మీరు చూసుకొనేసి మీరు ఇంకొంచెం రీసెర్చ్ చేసి మీకు ఏది బెటర్‌గా ఉంటదనేసి మీరు చూసుకోవాల. ఇప్పుడు నేను గాని చెప్పాననుకో, అది నా ఎక్స్‌పీరియన్స్, నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను చెప్పాను. అది మీకు సెట్ అవ్వాలనేసి లేదు. సో, మీకు ఏది సెట్ అవుతది అనే విషయాన్ని మీరే చూసుకోవాల. సరేనా? వేరే వాళ్ళు చెప్తారు అవన్నీ మీరు చూసుకొని చేశారంటే సేమ్ నా లెక్కనే మాక్సిమం నేను ఇప్పటివరకు ట్రై చేసిన వాటిలో నేను చాలా సార్లు ట్రై చేశాను. మాక్సిమం 1 మంత్ 15 డేస్ ఇట్ల వరకే నేను దాన్ని కంటిన్యూ చేయగలిగాను. ఆ తర్వాత నేను నిలిపేశాను. సో, ఈ తర్వాత నేను ఇప్పుడు చేస్తున్నాను. అండ్ ఇది నేను పక్కా ఖచ్చితంగా చేస్తాననేసి ఆ కాన్ఫిడెన్స్ నాకున్నది. అండ్ పక్కా చేస్తాను గూడా. అండ్ థ్యాంక్ యూ.